పవన్ కళ్యాణ్ తన డిమాండ్ అయితే బహిరంగపరిచారు. ఇంతవరకు లోపల ఏం జరుగుతుందో తెలియదు. తెలుగుదేశం వాళ్ళే 15 ఇస్తారు, 20 ఇస్తారు, 25 ఇస్తారు అన్నటువంటి ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అసలు తనెంత అడిగాడు అన్నటువంటి విషయం తేల్చి చెప్పారు. పొత్తు ధర్మం ప్రకారం 1/3 కావాల్సిందే అన్నటువంటిది. 1/3 అంటే కూడా తగ్గి వస్తున్నాం మేము, అది కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నటువంటిది. 1/3 అంటే దాదాపు 58, 59 సీట్లు, కనీసం 55 సీట్లు లెక్క. 55 సీట్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదు. వాళ్ళ దృష్టిలో పవన్ కళ్యాణ్కి 55 సీట్లు ఇవ్వడం అంటే అందులో ఒక 5, 10 గెలుస్తారు, మ్యాక్సిమం 15, 20 గెలుస్తారు. అప్పుడు వాళ్ళకి 55 ఇస్తే మిగతా 40 పోయినట్టే. తద్వారా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వాళ్ళకి 55 ఇచ్చేసేసి మిగతా 120లో పోటీ చేస్తే అందులో 70, 80 గెలుచుకుంటే తప్పించి కుదరదు. తెలుగుదేశం ఉద్దేశం ఏంటంటే పూర్తి స్థాయిలో వాళ్ళకే సింగిల్గా మెజార్టీ రావాలి. అంటే 25 జనసేనకి ఇచ్చేసేసి 150 వాళ్ళు చేస్తే గ్యారంటీ ఒక 100 గెలుస్తాం, అప్పుడు కనీసం 90 గెలుస్తాం, అప్పుడు ప్రాబ్లం ఉండదు. అటు జనసేన ఒక 15, 20 గెలిస్తే కనుక వాళ్ళతో పొత్తుతో ఉంటాం, రేపు పొద్దున ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఎప్పుడైనా జనసేన అడ్డం తిరిగినా ఉండదు. ఇక్కడ జనసేన ఉద్దేశం ఏంటి, సంకీర్ణం కావాలంటే వాళ్ళకి మన ఆధారపడి ఉండాలి అన్నటువంటిది పవన్ కళ్యాణ్ ఉద్దేశం. అట్లాగా ఆధారపడే పరిస్థితి ఉండకూడదని చంద్రబాబు ఉద్దేశం. వీటి మధ్యనే సాగుతున్నది. ఇప్పుడు పవన్ కోరినటువంటి 1/3 ఇవ్వడానికి తెలుగుదేశం సిద్ధంగా లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.